డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పవన్ పై ఇలాంటి పోస్ట్ పెట్టిన పశువుని ఏం చేయాలో మీరే చెప్పండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పడం గ్రామాన్ని ఇటీవల సందర్శించారు కదా. ఎందుకు వెళ్ళారు అని అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2022 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పడంలో జరుపుకున్నారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డే. ఏది ఎక్కడ ఏమి జరిగినా దానికి సంబంధించిన మూలాలన్నీ కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. ఇక్కడ ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది ఎక్కడ చేసుకుంటే బాగుంటుందో అని చూసుకుంటుంటే ఎక్కడికక్కడ పర్మిషన్లు లేకుండా, భూములకి అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక రకాలైన ఇబ్బందులు గురి చేశారు. చివరికి ఇప్పటం రైతులు స్వచ్ఛందంగా వాళ్ళందరికీ వాళ్ళు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క పొలాన్ని మొత్తం చదును చేసి మరీ ఇచ్చారు. అసలు వాస్తవంగా చెప్పాలి అంటే ఇప్పటం అనే గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అయింది అప్పుడే. అప్పటిదాకా అసలు ఆ గ్రామం ఎక్కడుంది ఏంటో కూడా తెలియదు. అయినా మీకోసం ఇప్పుడు నేను చెప్తాను. గుంటూరు జిల్లాలోని మంగళగిరి ప్రాంతంలో బైపాస్ రోడ్డు విజయవాడ నుంచి మంగళగిరికి వెళ్తున్నప్పుడు, మంగళగిరి నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు, మంగళగిరి స్టార్టింగ్లోనే టువర్డ్స్ విజయవాడ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లోపలికి వెళ్తే ఒక 3-4 కిలోమీటర్లు ఇప్పడం గ్రామం అనేది ఉంటుంది అనమాట. సో అంటే మంగళగిరి రూరల్ ప్రాంతం అది. ఆ ప్రాంతంలోని రైతులు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అక్కడ భూముల్ని చదును చేసి మరీ ఇచ్చారు. అంతే. అక్కడంట రోడ్డు వైడనింగ్ కావాలంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇప్పుడు రైతులు ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి. సో అందు గురించి అక్కడ రైతుల మీద అక్కసు, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయాలి. ఇది ఎక్కడ? కొలనకొండ కేఎల్యూ ఉంటుంది. కేఎల్యూ దగ్గర నుంచి ఇప్పడం గ్రామం దగ్గరే, ప్రక్కనే. ఆ కొలనకొండ ప్రాంతంలో రోడ్డు ఎలా ఉంటుందో మీకు అర్థం అవడం కోసం క్లారిటీ చెప్తున్నాను. 20 ఫీట్ కూడా ఉండదు రోడ్డు. 20 ఫీట్ కూడా ఉండదు ఆ రోడ్డు. ఆ రోడ్డు నుంచి అలా వెళితే పొలాల్లో నుంచి ఇప్పడం గ్రామం వస్తుంది. ఇప్పడం గ్రామంలో 40 ఫీట్ రోడ్డు ఉంది, కానీ సరిపోదట. ఇక్కడ 20 అడుగుల రోడ్డు ఉన్నా కానీ సరిపోతుంది. అదే రోడ్డు మళ్ళీ ఎక్స్టెన్షను. ఇప్పడం గ్రామంలో 40 అడుగుల రోడ్డు ఉండే సరిపోదట. 100 అడుగుల రోడ్డు చేయాలి అని ఇల్లు ధ్వంసం చేశారు. ఇల్లు ఎందుకు? అక్కసేంటి? పవన్ కళ్యాణ్ గారికి పొలాలు ఇచ్చారు కదా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి. అది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తానంటే అసలు కథ ఉంది. సో అప్పుడు ఆ ఇల్లు అక్రమంగా కూల్చివేత ఏదైతే ప్రభుత్వంలో జరిగింది వైసీపీ హయాంలో, ఓ మహాతల్లి వృద్ధురాలు ఆవిడ పాపం తీవ్ర ఆందోళనకు గురైంది. సో అయితే ఆ అమ్మకి పవన్ కళ్యాణ్ అప్పట్లోనే పరామర్శ చేసిన తర్వాత మరలా ఏదో మాట ఇచ్చారు ఆయన. ఆ మాటకి అనుగుణంగానే గుర్తుంచుకొని మరి ఇప్పడం గ్రామం రావడం. సో ఆవిడకి ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. చేస్తే ఇప్పుడు నేను పశువు అన్నాను కదా, పశువు అని ఎందుకు అని అంటున్నానంటే, ఇదిగోండి ఒక పోస్ట్ పెట్టారు. ఆ అమ్మతో కలిసినప్పుడు వృద్ధురాలతో కలిసి ధైర్యాన్ని నింపే ప్రయత్నం. ఎందుకంటే మీకు నేను అండగా ఉండాలని అప్పుడు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ నా పెద్ద కొడుకు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అంత బాధ్యతగా అప్పుడు ఆ సమయంలో పోలీసులు అడ్డగించినా కానీ నేను ఎలా ఆపుతారో చూస్తానని చెప్పేసి ఆయన డైరెక్ట్గా వాహనాన్ని వెళ్ళలేకపోతే నడిచైనా వస్తాను అని చెప్పేసి మొండిగా నడుచుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, గుర్తుంటే. దాని తదుపరి ఇప్పుడు ఆ అమ్మ దగ్గరికి వచ్చి పెద్దావిడ దగ్గరికి పరామర్శించి మాట్లాడి చేస్తే ఒక యదవనాల, పశువనాల, ఇంకా ఏమైనా పదాలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆడి పేరేంటో బంగారు రాజు అంట. ట్విట్టర్లో పెట్టాడు, అమ్మాయిలు ఆంటీలు అయిపోయి ముసలోళ్ళ మీద పడ్డావయ్యా, అయ్యా వద్దయ్యా, పండు ముసలిదయ్యా, పవన్ కళ్యాణ్ పీకే అంటే పిసుకుడు కుక్క అని చెప్పేసి పెట్టాడు. ఈడిని ఏం చేయాలి? ఏంటి బాధ ఏంటి? పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడికి పేరు పెట్టాడంటే ఈడు ఆలోచన ఏంటి? వేల కోట్లు దొబ్బేసి తన మన చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని హత్య చేసేసి
ఏంటి ఇంట్లో వాళ్ళని తోలేసి చేస్తే అలాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడేమో వీడు. పవన్ కళ్యాణ్ అంటే ఆ పెద్ద ఆవిడతో ఆలింగనం చేసుకుంటే దాన్ని కామం రూపంలో మాట్లాడుతున్నాడంటే ఇట్లాంటి నా డాషుల్ని ఏం చేయాలో మీరు కామెంట్లో పెట్టండి. ఏంటో ప్రతి ఒక్కడికి వాడికి మూతి మీద మేసం వచ్చినా రాకపోయినా, లేకపోతే వృద్ధులకి నోట్లో పళ్ళు ఉండా ఊడిపోయినా, ప్రతి ఓడికి పవన్ కళ్యాణే కావాలి. పవన్ కళ్యాణ్ అనగానే ఎందుకు అంత అక్కసు? ఒక ప్రక్కన ఒక కొత్త ఒరవడి రాజకీయాల్లో ఆయన ఏ రకంగా ప్రజలకి అభివృద్ధి చేయాలి, మరి వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలి అని ఒక ప్రక్కన తండాల్లో ఉన్నటువంటి గిరిజన సోదరుల దగ్గర నుంచి నాగరిక సమాజంలో ఉన్న అందరికీ, ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే అసాంఘిక శక్తులకి ఇది పోయించేవాళ్ళలాగా ప్రతి ఒక్క అంశాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటే చివరికి మొన్న పర్యటించిన ఆ పెద్దావిడ దగ్గర కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇలాంటి నా డాషుల్ని ఏం చేయాలో మీరే చెప్పండి. సో వీడి అసలు ఏ ఊరు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వీడి వ్యవహారం ఏంటి, వీడి ఆలోచన విధానం ఏంటి, పైనుంచి కిందాక చీల కొట్టాలి, ఊడ కొట్టాలి ఒక్కొక్కడిని. మీకు చేతనైతే సమాజానికి ఉపయోగపడేలాగా ఏదైనా చేయండి. సరే, సమాజం సంగతి తర్వాత, కనీసం మీ కుటుంబానికి మీ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడేలాగా మీ కెరీర్ని మలుచుకోండి. ఈ పనికిమాలిన పోస్టులు పెట్టి సమాజాన్ని అస్థిరపరిచేలాగా లేకపోతే ఇంకొకరిని హేళనపరిచేలాగా చేశారనుకోండి, తెలుసు కదా ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు విర్రవీగిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా. ఇప్పుడు ఒక అతను టీవీలో తిరిగి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఒరే స్వామి, అప్పుడు నేను ఆవేశంలో చేశాను, ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను, నాకు నా కుటుంబ సభ్యులే ముఖ్యం, నాకు ఆ పార్టీ వద్దు, ఏమీ వద్దు, సరే జగన్మోహన్ రెడ్డి అంటే నాకు అభిమానమే, కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటాను అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ పిల్లనాయాలందరూ వచ్చేసి ఎలా పడితే అలా పోస్టులు పెడుతున్నారు. రేపు ఈ పిల్లనాయాలను లోపలికి తీసుకెళ్ళి కుళ్ళబొడితే ఒక్కొక్కడిని అప్పుడు లైన్లోకి వస్తారేమో. అసలు వీళ్ళ చదువులు ఏంది, వీళ్ళ కెరీర్ ఏంది, వీళ్ళ జీవితాలు ఎలా మలుచుకోవాలి, వీళ్ళ తల్లిదండ్రులు ఏంటి, తోడబుట్టిన వాళ్ళు ఏంటి, ఏం చేయాలి, వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలి, మన జీవితాలు ఎలా బాగుపరచుకోవాలి అనేది వదిలేసి ఇష్టాన్ రీతిగా ఎట్టబడితే అట్ట సమాజానికి కానీ కదా కనీసం పక్కింటోడికి కూడా ఉపయోగపడని పోస్టు పనికిమాలిని అన్ని పెట్టి ఏదో చెయ్యాలని అనుకుంటే, ఇప్పుడు ఆ వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు అట్లాగే పోస్టులు పెట్టాడు. ఏమైంది ఇప్పుడు? ఎక్కడో ఛానల్లో ఇస్తున్నాడు అతను కూడా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, ఏదైనా ఎవరైనా సరే, ఇప్పుడు ఆ చేపురోలు కిరణ్ అనే అతను టీడీపీ అతను భారతి గారికి ఆపోజిట్గా మాట్లాడితే అతనైనా లోపలికి తీసుకెళ్ళేసారుగా. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి మంత్రి మరియు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పట్టుకొని, ఓ పార్టీ అధినేతను పట్టుకొని, ఓ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఓదార్పో లేకపోతే వాళ్ళకి ఒక భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తుంటే ఇట్లాంటి పనికిమాలిన పోస్టులు పెట్టి చేస్తారా? సో కాబట్టి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించి ఇలాంటి నా డాషులు జీవితంలో మరలా ఎక్కడా కూడా పోస్ట్ సోషల్ మీడియా అంటేనే పోసేలాగా మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే. సో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి జన సైనికులు మీరు కూడా బాధ్యతగా ఉండండి. సో ఇప్పుడు ఎదుటోడు పెట్టాడని మనం కూడా రెచ్చిపోయి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది చెప్పేసి జన సైనికులు కూడా ఆలోచించుకోవాలి. సో ఉందాకరంగా చేయండి రాజకీయాలు. మీ నాయకుడిని ఎవరైనా అంటే దాన్ని పైన చట్టపరంగా చర్యలు తీసుకునేలాగా మీరు అడుగులు వేయండి. ఎందుకంటే ఎట్లాగా అధికారంలో ఉన్నారు కాబట్టి. సో ముందుగా వీడంతేంటో తేల్చాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం ఇమీడియట్గా తక్షణంగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. ఈ వీడియో పైన ప్రధానంగా ఈ పనికిమాలిన పోస్టులు పెట్టిన ఈ ఎవడో బంగారాజు అనేవాడిని తేల్చి ఎట్లాంటి శిక్ష పడాలా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.